అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. తెలంగాణ అండ్ ఏపీ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కు హూ ఆర్ వర్కింగ్ యాజ్ పిఏ, ఎస్ఏ అండ్ పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ అందరికీ నేను చిరపరిచితునేనండి. మనం ఎన్నో ఆన్లైన్ క్లాసెస్, కొన్ని ఆఫ్లైన్ క్లాసెస్ మెటీరియల్ అందించడం ద్వారా నేను అందరికీ చిరపరిచితుండే. సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ ఆల్ డివిజన్స్లోనూ పనిచేస్తున్నారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసండి. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటేనండి, సో మెనీ పీపుల్ అంటే జీడిఎస్ఆర్, ఎంటీఎస్, పోస్ట్మెన్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ది చేంజెస్ ఇన్ సిలబస్ అండి. సార్, సిలబస్ మొత్తం చేంజ్ అయిపోయిందట, ఎలా మేమేం చదవాలి అని అడుగుతున్నారండి. ఫస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సిలబస్ ఎటువంటి మార్పు లేదండి. సిలబస్లో ఎటువంటి మార్పు చేయలేదు. మనకు సిలబస్ మార్చినట్టుగా ఎక్కడ రాలేదండి. పర్టికులర్లీ వాల్యూమ్ 5 నో చేంజ్, వాల్యూమ్ 6 పార్ట్ 1 నో చేంజ్. దిస్ ఈజ్ ఫర్ పిఈ ఎగ్జామ్, దిస్ ఈజ్ ఫర్ పోస్ట్మెన్ ఎంటీఎస్ ఎగ్జామ్. వాల్యూమ్ 6 పార్ట్ 3 ఫర్ బోత్ ది ఎగ్జామ్స్, నో చేంజ్. వాల్యూమ్ 7 no change, volume 7 also for PA and postman MTS exam. Next, PO guide part 2, there is no change, but some changes were occurred in respect of payment of compensation and weight and కొన్ని ఫారిన్ ఆర్టికల్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్, మ్యాథ్స్ జీకే యాజ్ ఇట్ ఈస్ అండి. ఇక్కడ మీకు సిలబస్ చేంజ్ అయింది అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజెస్ ఇన్ PO గైడ్ పార్ట్ 1. చేంజెస్ మీన్స్ సిలబస్ మొత్తం తీసేయలేదండి. మనకేమైందంటే, we got regulations released by the directorate during the month of December 2024. As per that regulations, some changes were occurred in respect of money orders, in respect of postal orders, in respect of merging some posts into book post category. We are having periodical post, we are having GAN post. Like that, so many changes occurred. We have to be in connection with that changes which were occurred. ఆ చేంజ్ ఏదైతే మార్పులు జరిగాయో మనీ ఆర్డర్ల విషయంలో కానీ, పోస్టల్ ఆర్డర్ల విషయంలో కానీ, ఇంకా మనకు మ్యాగజైన్ పోస్ట్ అని కానీ, ఇంకా కొత్త కొత్త మార్పులు బుక్ పోస్ట్లో కలిపినటువంటి అంశాలు కానీ, తర్వాత VPCOD అన్నారు కానీ, ఇండియన్ పోస్ట్ పార్సల్ అన్నారు, ఇండియా పోస్ట్ పార్సల్ అని అన్నారు, దాని గురించి కానీ, వెయిట్స్లో ఏమైనా తేడాలు వచ్చినాయా, వాళ్ళకి ఇచ్చేటటువంటి నష్టపరిహారంలో ఏమైనా మార్పులు వచ్చినాయా, ఫిలాటలీలో ఏమైనా మార్పులు వచ్చినాయా, ఇలాంటివి మనం నేర్చుకోవాల్సినటువంటి ఇది ఉందండి. టోటల్గా నేను మొన్న రిలీజ్ చేసినటువంటి బుక్లో కొన్ని చోట్ల ప్రింట్ సరిగా రాలేదని అన్నారండి. లేటెస్ట్ అప్డేటెడ్ దీంట్లో నేను వాళ్ళకి మళ్ళీ కూడా నన్ను కాంటాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఐ హావ్ సెంట్ అనదర్ కాపీ అండి, ప్రింట్ కరెక్ట్గా తీసినటువంటి. దాంట్లో నేను కొన్ని మాత్రమే సెలెక్టెడ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. జస్ట్ అబౌట్ దేర్ డీటెయిల్స్, అంటే మీకు టచ్లో ఉండాలని. అవి ఇప్పుడు ఇంకొక బుక్ తయారవుతుందండి. ఐ థింక్ బిఫోర్ 10th ఐ విల్ రిలీజ్ అండి. టోటల్లీ ద బుక్ కంటైన్స్ అబౌట్ రెగ్యులేషన్స్ ఓన్లీ అండి. వాట్ ఆర్ ద చేంజెస్ అక్కర్డ్, వాట్ యూ హ్యావ్ టు రీడ్ అలాంగ్ విత్ నియర్లీ 100 MCQ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఒకటే బుక్లోనే ఇచ్చేస్తానండి. ఎందుకు అంటే that is useful for the postman staff who are working in Delhi circle also, because they have to write in English only. అక్కడ హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. హిందీ మెటీరియల్ మనము అంటే అంత ఇది సాహసం చేయట్లేదు, కానీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకు, మనకు అక్కడ ఉన్న వాళ్ళకు, ఎక్కడ తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఫాలో కలిగినటువంటి వాళ్ళు ఏ సర్కిల్ వాళ్ళైనా ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండి. అది చేస్తున్నాను. మీరు దయచేసి గమనించండి, ఎంటైర్ సిలబస్ ఈజ్ నాట్ చేంజ్, ఓన్లీ సమ్ చేంజెస్ వర్ అకర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ PO గైడ్ పార్ట్ 1, దట్ టు లింక్డ్ విత్ రెగ్యులేషన్స్. ఇన్ ద సేమ్ వే PO గైడ్ పార్ట్ 2కి సంబంధించి కూడా యాజ్ పర్ ది రెగ్యులేషన్స్ వాట్ ఎవర్ చేంజెస్ అకర్డ్ ఇన్ పోస్టల్ టారిఫ్ అబౌట్ ది ఫారిన్ ఆర్టికల్స్ అండ్ కాంపెన్సేషన్ టు బి పెయిడ్ ఆర్ వెయిట్ ప్రిస్క్రైబ్, ఇంతే తప్ప వేరే ఏం చేయలేదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కంగారు పడకండి. నో క్వశ్చన్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి. ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ June we will definitely receive the notification issued by directorate, and after that we will issue notification for PA exam from our circle also, and then it will be made clear. Before that I will give
whatever the regulations part notes అనేటటువంటిది I will try to give as early as possible అండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఇది మీ ఫ్రెండ్స్కు, మీకు తెలిసినటువంటి వాళ్ళకు, అన్ని ఎగ్జామ్స్కి అపియర్ అయ్యే వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు తెలియజేయండి. ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదండి. ఎంటైర్ సిలబస్ వాజ్ నాట్ చేంజ్డ్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.